తినడానికి అన్నం లేదు, అన్నం అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అమ్మ ఆకలేస్తుంది, తినడానికి ఏదైనా స్పెషల్గా చేస్తావా అని అడిగారు. సో పిల్లల కోసం వేడివేడిగా ఇలా చేసి ఇచ్చాను. వాళ్ళకి కావాల్సినట్టు హెల్తీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసాను. 1 టేబుల్ స్పూన్ నూనెకి 1 కప్పు నిండా మరమరాలు వేసుకున్న, 2 గుడ్లు అయితే వేసుకుంటూ ఉన్నాను. సో ఇది నా ఓన్ రెసిపీ కాదు, ఇది నా ఓన్ రెసిపీ అని చెప్పాను. మరమరాలతో ఏం చేద్దాము అని యూట్యూబ్లో కొద్దిగా అలా సెర్చ్ చేస్తూ ఉంటే ఇది కనిపించింది. పిల్లలకు కూడా నచ్చింది. సో అమ్మ ఇలా చేసివ్వు తింటాము అన్నారు. సో వాళ్ళు తింటామన్నారు, ఎలాగో హెల్తీ కూడా కదా అనేసి చేసి ఇచ్చాను. ఇలాగా అంటే ఎగ్స్ మరమరాల్లో వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే చూసారా ఇలాగొస్తుంది. చక్కగా ఎగ్ మొత్తం డ్రై అయిపోయి పొడి పొడిగా వస్తుంది, మరమరాలు అనేవి మెత్తపడతాయి. సో ఇలా బాగా మనం మిక్స్ చేసుకున్నామంటే ఆ ఎగ్ స్మెల్ ఉండదు అండ్ టేస్ట్ కూడా మనం ఎగ్ వేసిన టేస్ట్ కూడా ఉండదండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు టొమాటో ముక్కలు అండ్ కొత్తిమీర తురుము కూడా వేసుకున్న. పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది, బట్ పిల్లలు తినే టైంలో నోటికి తాకితే మళ్ళీ స్పైసీగా అనిపిస్తే తినడమే మానేస్తారు పిల్లలైతే, ఎక్కువ స్పైసీగా తినరు. సో అందుకే పచ్చిమిరపకాయ వేయలేదు. తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో స్పైసెస్ వేస్తున్న పసుపు, ఉప్పు, కారం మనం తినేదాన్ని బట్టి, ఇంకా ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. మీకు ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కావాలి అనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. సో అలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అలా మిక్స్ చేస్తూ ఉన్నామంటే వెజిటేబుల్స్ మగ్గుతాయి అండ్ మనకి స్పైసెస్ కూడా పచ్చిదనం పోతుంది. ఫైనల్గా కొత్తిమీర తురుము వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడిగా మనము సర్వ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, చూడడానికి ఎంత చక్కగా టెంప్టింగ్గా ఉందో. మా పిల్లలు లాస్ట్లో తిని కామెంట్స్ కూడా ఇచ్చారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. వేడిగా బౌల్లో సర్వ్ చేసేస్తూ ఉన్నాను. సో రెడీ అయింది రెసిపీ అయితే. దీన్ని ఫస్ట్గా నేను టేస్ట్ చేసి చూస్తా. సో మనం తిన్న తర్వాత బాగుంటేనే కదా పిల్లలకి పెట్టేది. సో చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ ఎగ్ స్మెల్ అనేది లేదండి. ఎగ్ తినని వాళ్ళు తినని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఎగ్ నీచు అనేది లేదు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఒక 2 స్పూన్లు నేను తింటా, మిగతాది పిల్లలకి పెట్టేస్తా. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు అని చెప్తాను నేనైతే ఈ రెసిపీని. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. బాగుందా? సూపర్ ఉంది. నచ్చిందా? నచ్చింది. థ్యాంక్ యూ. You're welcome. ఓకే, ఎంజాయ్ ఇట్. Okay, Mom. Thank you.